ఎంత కోటీశ్వరుడైనా తరాలకి సరిపడా కూడబెట్టిన వాడైనా సరే ఏమీ లేని వాడిని చూసి ఒక రకంగా కుళ్ళుకుంటున్నాడు అంటే మనలో ఏదో ఉంది. మన కాన్ఫిడెన్స్ వాడిని నిద్ర పట్టనివ్వకుండా చేస్తుంది. అవునా కాదా? నమస్తే అండి అందరికి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే అమ్మవారి దయ వల్ల చాలా సంతోషంగా ఉన్నాను. అలాగే మీ అందరికీ కూడా అమ్మవారి దయ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈ రోజు వీడియోలోకి వెళ్ళబోయే ముందు నా వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొంతమంది విపరీతంగా విర్రవీగిపోతూ ఉంటారు. మా దగ్గర డబ్బు ఉంది, మా దగ్గర నగలు ఉన్నాయి, మేమంత గొప్పవాళ్ళని ఒక్కటి ఎంత గొప్పతనంగా ఉన్నా సరే, నువ్వు ఎంత గొప్పగా బ్రతికినా సరే నిన్ను మించిన గొప్పవాడు ఎవరైనా ఉన్నారంటే ఆ పరమేశ్వరుడు. ఆయన మించిన గొప్పవాళ్ళు ఎవ్వరూ లేరు. సటి మనిషిలో దేవుడు ఉంటాడు. అది నువ్వు గమనించలేవు కాబట్టే మనలో లేని తనాన్ని 10 సార్లు వాళ్ళు వెలికి చూపించడానికి చూస్తుంటారు. అలాంటి వాళ్ళ దగ్గర మనం ఎటువంటి కాన్ఫిడెన్స్ తో ఉంటే వాళ్ళు మనల్ని చూసి ఈర్ష్యపడుతూ ఉంటారు, నిద్రపోకుండా ఉంటారు. చాలా మనకి డబ్బులు ఉంటాయి కదండి, ఆ డబ్బులు ఏంటంటే మా అదృష్టం వల్ల వచ్చేసాయి అన్నమాట. మా అదృష్టం వల్ల వచ్చేసాయి. మనం డబ్బు లేని వాళ్ళని చూడగానే వీళ్ళకి ఎప్పుడు ఇదే దరిద్రంతో ఉంటారు అన్నట్టుగా మనల్ని ట్రీట్ చేస్తూనే ఉంటారు. వాళ్ళ దగ్గర ఎప్పటికీ మనం పోగొట్టుకోలేనిది ఏదైనా ఉందంటే ఏంటో తెలుసా? కాన్ఫిడెన్స్. మన కాన్ఫిడెన్స్ ఎప్పుడు కూడా మనల్ని వద్దనుకుని, మనం కావాలనుకుని, మన అవసరాలకు వాడుకొని, మనకు డబ్బు లేదని చులకనగా చూస్తూ మనల్ని చీప్ గా చూసే మెంటాలిటీ ఉన్న వాళ్ళ దగ్గర మనం ఎప్పుడు కూడా పోగొట్టుకోలేనిది ఏదైనా ఉందంటే మన కాన్ఫిడెన్స్. మన కాన్ఫిడెన్స్ ఎప్పుడు కూడా వదులుకోకూడదు. అది మనకు ఆభరణం. మనం పెట్టని ఆభరణం మన కాన్ఫిడెన్స్. మన మొహంలో ఉండే చిరునవ్వు వాడికి నిద్ర లేకుండా చేస్తుంది. వాళ్ళకి ఎంత డబ్బు సంపాదిస్తున్నా సరే వాళ్ళు మనస్ఫూర్తిగా నవ్వలేరు, మనస్ఫూర్తిగా ఏడవను లేరు, మనస్ఫూర్తిగా నవ్వను లేరు. ఎంతసేపు వాళ్ళకి సంపాదన మనం తక్కువ చేయాలన్న ఆలోచన తప్పితే నవ్వను లేరు, ఏది చేయలేరు. కానీ వాళ్ళ దగ్గర మనం కొన్ని ఆభరణాలు పెట్టుకుని చూపిస్తే మనలో ఏదో తెలియని అందం కనిపిస్తుంది. అదేంటి అంటే మన కాన్ఫిడెన్స్ ఎప్పుడూ కూడా తగ్గకూడదు. వాళ్ళు చేసిన అవమానాలు ఎప్పటికీ కూడా మనం గుర్తుంచుకోవాలి. మనల్ని ఎంత చులకనగా చూశారు, అన్ని రకాలుగా వచ్చి నక్కవన్నీ వేషాలు వేస్తారు. వచ్చి మళ్ళీ ఏది జరగలేనట్టు చేయవలసినవన్నీ చేసేసి ఆ వినయాలు నటించిన వాళ్ళ దగ్గర ఎప్పుడు వాళ్ళని నమ్మకూడదు. మన కాన్ఫిడెన్స్ ఎప్పుడు మనం వదులుకోకూడదు. ఎవ్వరికి కూడా అతి చనువు ఇచ్చి మన విషయాలు ఏవి చెప్పుకోకూడదు. మన లేనితనాన్ని ఎప్పుడు చెప్పుకోకూడదు. రెండోది, మనకున్న దాంట్లో నాకున్నది చాలు, ఉన్నది నాకు చాలు అనే తృప్తి నీ ఫేస్ లో కనిపించాలి. ఆ తృప్తితోటి నువ్వు బ్రతుకుతున్నట్టు, నా దగ్గర ఉన్న తృప్తి నువ్వు ఎన్ని కోట్లు కూడబెట్టినా సరే తెచ్చుకోలేవు అన్న కాన్ఫిడెన్స్ మన ఫేస్ లో అవతల వ్యక్తికి కనిపిస్తే వాడు నిద్రపోలేడు. ఎందుకంటే ఏంటి, డబ్బుంటే అన్ని జరిగిపోతాయి కదా, కానీ వీళ్ళ దగ్గర ఏమీ లేదు కదా, అయినా సరే ఎంత కాన్ఫిడెన్స్ గా ఎలా ఉండగలుగుతున్నారు అన్న ఆలోచన వాడికి వస్తే ప్రతిసారి కూడా మనం గమనించడానికి ప్రయత్నిస్తారు. వారు మనం గమనిస్తూనే ఉంటారు, ఇంత కాన్ఫిడెన్స్ గా ఎలా ఉంటున్నారు అనేసి. చెప్పాను కదా, ఎవడు ఏది అనుకుంటున్నా సరే నీ కాన్ఫిడెన్స్ నీకు పోకూడదు. నిన్ను అవమానించిన వాళ్ళ మాటలు నువ్వు ఇక్కడి నుంచి తీయకూడదు. మన దగ్గర ఏదీ లేకపోయినా సరే మన దగ్గర ఉన్న తృప్తితో మనం బ్రతుకుతున్నాం చూడండి, అది చాలు అవతల వాడి కింద పడవడానికి, అవతల వాడికి మాట రాకుండా మనల్ని చూస్తూ ఉండడానికి కాన్ఫిడెన్స్ గా ఉండాలి. మనకి మన దగ్గర ఉన్నది చాలు అనే తృప్తి ఉండాలి. మొహం మీద ఎటువంటి కష్టం వచ్చినా నేను ఎదుర్కోగలనే ధైర్యం ఉండాలి. ఎప్పుడు చిరునవ్వు ఉండాలి. ఒకరికి హాని చెయ్యాలనే ఉద్దేశంతో ఎప్పుడూ ఉండకూడదు మనిషి. మనకి ఏది జరిగినా సరే చేతనైతే ఎదుటివాడి సంతోషాన్ని కోరుకోవడానికి, ఎదుటివాడి సంతోషంగా ఉండడానికి నీ వంతు ప్రయత్నం నువ్వు చెయ్యి, తప్పులేదు. ఈ రోజు ఎదుటి మనిషి కన్నీళ్ళు తొడవగలిగావు, సంతోషంగా ఉంచగలిగావు అంటే భగవంతుడు అనేవాడు ఖచ్చితంగా నీకు ఇంకొక రోజు ఒక నందనవనమైన జీవితాన్ని ఇస్తాడు. అంతేగాని ఎదుటివాడిని కించపరిచి వాడి పేదరికాన్ని తొక్కి వాడి దగ్గర లేని దరిద్రమైన కాన్ఫిడెన్స్ కూడా తీసేసే మాటలతో బాధ పెట్టే జన్మ కన్నా మన దగ్గర ఉన్న దాంట్లో తృప్తిగా బ్రతుకుతూ, మనకున్న దాంట్లో హాయిగా నవ్వుతూ, మన ఫేస్ లో కాన్ఫిడెన్స్ పోనివ్వకుండా, ఎటువంటి కష్టం వచ్చినా సరే ధైర్యంగా నిలబడటం మన దగ్గర ఉన్నాయి అంటే ఎంతటి వాడైనా సరే, నిన్ను ఎన్ని మాటలు అన్నవాడైనా సరే నీ కాన్ఫిడెన్స్ కి నీ ఫేస్ కేసు చూస్తూనే ఉండిపోతాడు. అట్లా ఉండాలి మన కాన్ఫిడెన్స్.
సంపాదించావు అంటే ఏం చేసావంటే సంపాదనకు కూడా విలువ ఉండాలి. అంతేగాని ఒకరిని మనం బాధ పెట్టుకుంటూ కూర్చుంటే అది జీవితం అవ్వదు. నా జీవిత కాలంలోని ఎన్నో రకాల అవమానాలను ఫేస్ చేశాను, ఎన్నో రకాల బాధలు నేను పడ్డాను. అవన్నీ కూడా నన్ను ముందుకు నడిపించేవేగానే నేను తీర్చిదిద్దుకున్నాను. అవి మాటలైనా బాధలైనా, బాధ ఒక దెబ్బ కొట్టినా పర్వాలేదు కానీ అన్న మాటలు ఉంటాయి చూడండి, మనుషులు అన్న మాటలు ఉంటాయి చూడండి, అవి ఇక్కడ పెట్టుకొని మన కాన్ఫిడెన్స్ గా మనం బ్రతికాము అంటే మాత్రం ఎటువంటి వాళ్ళైనా సరే మన దగ్గర చూస్తూ ఉండాల్సిందే. దీని కాన్ఫిడెన్స్ ఏంట్రా బాబు అని గమనిస్తూ ఉండవలసిందే, వాడికి నిద్ర పట్టకుండా ఉండవలసిందే. అర్థమైందా? నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.